హలో అందరికీ. ఈరోజు ఫ్రైడే, కానీ నా ఫేస్ చూడండి, అస్సలు ఆనందంగా లేదు కదా. బికాస్ ఫ్రైడే అన్న ఆనందం కూడా లేదు గైస్. ఈరోజు లాగౌట్ అయ్యేసరికి ఫ్రైడే మొత్తం అయిపోయింది. అదిగో అల్లంత దూరాన్ని కనిపిస్తుంది కదా, అదే మా ఆఫీస్ అన్నమాట. ఆఫీస్ కిందే తినడానికి ఇన్ని ఆప్షన్స్ ఉంటే ఎవరైనా పీజీకి వెళ్ళి పీజీ ఫుడ్ తినడానికి ఇష్టపడతారా గైస్? ఎవరు ఇష్టపడరు. సో నేను కూడా అలాగే అనమాట. తినడానికి ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎందులో తినాలా అన్న కన్ఫ్యూషన్ కూడా వచ్చింది. సో నేను మా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే లియాన్స్లో తిందామని ఫిక్స్ అయ్యాం. సో రండి మనం కూడా వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు ఎందులో తినాలా అన్న కన్ఫ్యూజన్, లోపలికి వచ్చినాక మళ్ళీ ఇన్ని ఐటమ్స్ చూసినాక వీటిలో ఏది ఆర్డర్ చేయాలన్న కన్ఫ్యూజన్ గైస్. సో అందుకే అన్నీ సింపుల్గా ఉంటే బెటర్గా అనమాట. సో ఫైనల్గా నేను మా ఫ్రెండ్స్ అయితే తినడానికి ఆర్డర్ అయితే ఇచ్చేసాము. ఈ బుడ్డ పిల్ల చూడండి గైస్, ఎంత జాగ్రత్తగా నడుస్తుందో ఐస్ క్రీమ్ కింద పడకుండా. వీళ్ళు కుకింగ్లో చాలా ప్రొఫెషనల్ అంట గైస్. ఎంత ప్రొఫెషనల్ అంటే వీళ్ళు పండిస్తున్న టొమాటో ఇప్పుడు రావట్లేదని వీళ్ళు కుక్ చేసే వాటిలో టొమాటో వేయడమే మానేశారు గైస్. దానికోసం అపాలజీ లెటర్ రాసి పెట్టారు. అండ్ ఇంకా అంబియన్స్ అయితే సూపర్ ఉంది, చాలా క్లీన్గా రిచ్ లుక్తో చాలా బాగుందన్నమాట, నీట్గా. మేము ఏమేమి ఆర్డర్ చేసామంటే పెరి పెరి చికెన్, క్లాసిక్ చికెన్ బర్గర్ అండ్ చీజ్ లోడెడ్ ఫ్రైస్ విత్ మస్టర్డ్ సాస్. అండ్ ఇక్కడ చాలా ఫేమస్ అయిన చికెన్ వింగ్స్, బట్ అవి రావడానికి ఇంకా టైం పట్టిద్దంట. సో అందుకని ఆ లోపు ఇవి ఇచ్చారు మాకు. సో ఇవి ఎలా ఉన్నాయో తిని నేను చెప్తాను. నేనున్న ఆకలికి స్పూన్తో తినడం, స్టైల్గా తినడం అయితే నా వల్ల కాలేదు. అందుకని నేను చేతితో తిన్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఈ సాస్లు ఎలా చేస్తారో తెలియదు కానీ తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. ఇవి నార్మల్ జస్ట్ పొటాటో అయినా సరే ఇవి ఈ సాస్తో తింటుంటే ఇంకా టేస్టీగా అనిపించాయి. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. సగం ఫ్రైస్కే మేము సాస్ మొత్తం అయిపోగొట్టాం అనమాట. సో మళ్ళీ వెళ్ళి సాస్ అడిగితే వాళ్ళు వేశారు. సో నెక్స్ట్ టైం కూడా ఈ మస్టర్డ్ సాస్ అయితే చాలా బాగుంది. సెకండ్ టైం కూడా వేయించుకుని మరీ తిన్నాము. ఈలోపు వేడివేడిగా వింగ్స్ అయితే తీసుకొచ్చేసారు. చూడగానే తినేయాలనిపించింది, అంత బాగున్నాయి. కానీ చాలా వేడిగా ఉన్నాయి, కాలుతున్నాయి కాబట్టి కాసేపు పక్కన పెట్టి నెక్స్ట్ ఇది పెరి పెరి చికెన్ అనమాట. ఇది చూడగానే యాక్చువల్గా అంత టేస్టీగా ఉండదు అని అనుకున్నాను, బట్ తిన్నాక అర్థమైంది చాలా టేస్టీగా ఉంది. టెండర్గా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఏమో వింగ్స్ టేస్ట్ చూద్దాము. వింగ్స్ అయితే చూడ్డానికే చాలా టెంప్టింగ్గా ఉన్నాయి. టేస్ట్ ఇంకెలా ఉంటుందో అని ఎక్స్పెక్ట్ చేసాము. సో ఎక్స్పెక్టేషన్స్కి అస్సలు ఏం తీసుకోలేదు. చాలా 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 బాగున్నాయి. ఇవి కేఎఫ్సి లాగా ఫ్రైడ్ కాదు అండ్ కార్న్ఫ్లోర్ సంథింగ్ ఆ టైప్ ఏం లేవు, ఓన్లీ జస్ట్ చికెన్ అనమాట. చాలా చాలా బాగున్నాయి. వింగ్స్ ఒక్క బైట్లో మీరు ఎప్పుడైనా తిన్నారా గైస్? తినకపోతే ఈసారి ఇలా ట్రై చేయండి. మనం ఒక్క బైట్లో తినచ్చు ఇలా. మేము తినడం చూస్తే బిగ్ బాస్ టాస్క్ గుర్తొచ్చింది గైస్. టాస్క్ ఏంటో మీకు గుర్తుంటే కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ నేనైతే బర్గర్ తినడం ఇదే ఫస్ట్ టైం గైస్. ఇదేంటి క్యాబేజ్ నాన్ వెజ్ కల్పించారని నేనైతే కన్ఫ్యూజ్ అయ్యాను, బట్ మా ఫ్రెండ్స్ చెప్పారు అది క్యాబేజ్ కాదు లెటస్ అంట గైస్. టేస్ట్ అయితే బాగుంది. అసలే ఈ రోజే శాలరీ వచ్చింది. శాలరీ వచ్చినాక సైలెంట్గా ఎలా ఉంటాం గైస్? ఉండలేము కదా, మనసు ఒప్పుకోదు. అర్జెంటుగా మనీ వేస్ట్ చేసేయాలన్నమాట. సో అందుకే మేము ఫుడ్ మీద వేస్ట్ చేసేసాము, మంచిగా తిన్నాము. ఈ రెస్టారెంట్ అయితే మాకు చాలా చాలా బాగా నచ్చింది. మీరు కూడా మీ దగ్గరలో ఏమైనా లియాన్స్ అనేది అనుకుంటే డెఫినెట్లీ వెళ్ళి ట్రై చేయండి. మా ఫ్రెండ్ చూడండి గైస్ ఎవరున్నారో, ఎవరెవరో మీకు కూడా తెలిస్తే కమెంట్ చేయండి. మొత్తానికి నా ఫ్రైడే అయితే కంప్లీట్ అయింది. సగం వర్క్తో కొంచెం హ్యాపీనెస్తో, ఫుడ్తో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, హ్యాపీ వీకెండ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను నాయాషాలు.